జనసేన ఒక క్రమశిక్షణ గల పార్టీ అని తమ అధినేత ఎవరో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని తాను తెలియక చేసిన తప్పుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఇప్పటికే దళిత డాక్టర్కు పలుమార్లు బహిరంగ క్షమాపణ చెప్పానని కేసు నమోదైనందున కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. తాను అందరికీ ఆదర్శంగా ఉండాలని అలాంటి తాను తప్పు చేశాననే బాధ కలిచివేస్తుందంటున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అయితే ప్రాయశ్చిత్త దీక్ష అయితే చేస్తున్నారు. ఆయనతోనే మాట్లాడదాం. సార్, ఈ సమస్య అయితే పూర్తిగా సమసిపోయింది. అయినా మీరు ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తున్నారు? అంటే ఒకటి పొరపాటున జరిగింది. అది ఏదో ఒకందుకు వెళ్తే ఒకటి జరిగినట్టు నేను అక్కడ ఏదో వాళ్ళిద్దరికి ఏదో తగ్గుపడుతున్నారు సరి చెప్దామంటే నన్ను ఏదో అన్నారని చెప్పడం నేను కొంచెం తొందరపడుతనంగా నేను ఏదో పొరపాటు మాట తోడడం జరిగింది. అయితే ఇంతకీ ఏంటంటే ఆయన పాపం మాకు మంచి మిత్రుడు, ఆ చీకట్లో మనకి కూడా కనపడలేదు. నేనేదో వేరే ప్రోగ్రామ్కి వెళ్తే దారిలో డాక్టర్ గారు చెప్పారు కదా, ఒకసారి సాల్వ్ చేద్దాం, 15 రోజులకి ఇచ్చి కార్డ్స్ ఇస్తాం, రాజకీయ శక్తి అవి తిరుగుతున్నాయని చెప్తే వాళ్ళందరినీ అవాయిడ్ చేయాలని చెప్దాం వీళ్ళకి నేను వెళ్ళా. ఈ లోపల ఆయన ఏదో అన్నట్లు నేనేదో పొరపాటు అవడం వల్ల వచ్చింది తప్ప డాక్టర్ గారు పరిచయిస్తే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా పరిచయిస్తే కదా 20 సంవత్సరాలుగా నేను ఈ దీక్ష ఎందుకు చేస్తున్నాను అంటే ప్రజాప్రతినిధి అయి ఉండే తొరపాటు ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి అన్నది మిగిలిన ప్రజాప్రతినిధికి అందరికీ కూడా తెలియాలి. నేను పదే చెప్తా ఉన్నాను. గత 10 రోజులుగా వారం రోజులుగా ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడన్నా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు జరిగాయా, ఇంకోటి జరిగాయా, జరగలేదు కదా. అది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం, అది చంద్రబాబు యొక్క గొప్పతనం, పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం అది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అటువంటి నేనే ఆ పొరపాటు చేయడం అన్నది నాకు బాధతో వచ్చింది. బాధతో వచ్చి ఇప్పుడు కేసు కట్టేశారు, అది తీయడానికి ఎలాగ ఉండదు, కానీ నేను దీక్ష చేస్తున్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను. అయినా సరే నేను పొద్దున్న డాక్టర్ గారింటికి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ఆయన క్షమాపణ చెప్పి వచ్చి కూర్చున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే ఎలాగ ఇప్పుడు కట్టేసిన కేసుని తీయలేరు. నేను ఆ కేసులో నేను ఏ రోజుకన్నా దాని మీద పనిష్మెంట్ ఎప్పటికన్నా అయ్యే అవకాశం ఉంది. ఏమన్నా ఎదరికి వెళ్ళిన తర్వాత కోర్టులో చూసుకుంటారు. అయితే సమాజానికి నేనైతే రాంగ్ మెసేజ్ ఇచ్చాను మొన్న. ఆ మెసేజ్ని సరి చేసుకోవడానికి సమాజానికి, ఎందుకంటే నాకెందుకు అనిపించిందంటే ఎవడో చేసిన నేరం తిరుపతిలో ఎవడో హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీయడానికి, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ఎవడో నెయ్యిలో కొవ్వు చర్మం కలిపేస్తే, జంతువుల కొవ్వు కలిపేస్తే ఈయన ప్రాచ్యాత దీక్ష చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పార్టీలో ఉండి ఆయన పెట్టిన భిక్షతో నేను ఎమ్మెల్యే అయ్యి నేను ఇలాంటి పొరపాట్లు చేయకూడదు కదా. అందుకని చెప్పి నేను ఈ దీక్షలో కూర్చున్నాను. ఇప్పుడు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ పూర్తిగా జోక్యంతో ఈ వివాదం అయితే పూర్తిగా సద్దుమణిగిపోయింది. అయినప్పటికీ ఏపీ డాక్టర్స్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే మేము విధులకు హాజరము, మెరుపు సమ్మె చేస్తామని. నేను బహిరంగ క్షమాపణ ఆల్రెడీ చెప్పేశా. ఒకసారి కాదు, మొన్న రాత్రి చెప్పా, నిన్న రాత్రి చెప్పా, ఈవేళ కూడా నేను ఈ దీక్ష ప్రాయశ్చిత్తం చేసుకునే దీక్ష, క్షమాపణ దిశలోనే ఈ దీక్ష చేస్తూ ఉన్నాను. దాని గురించి నేను ఒకటి చెప్తున్నాను, దీన్ని ఏదో కులానికో ఒక వృత్తికో అంటగట్టేది కాదు. ఒక యాక్సిడెంట్లుగా జరిగినట్టు తప్పు ఇది, యాక్సిడెంట్లుగా జరిగిన పొరపాటు ఇది. ఆ పొరపాటుని అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను తప్ప నేను ఎవరితోటి దాని మీద ఈ విషయంలో వివాదానికి ఎడదలుచుకోలేదు. ఎవరితో వివాదం పెట్టుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నన్ను ఇక్కడ అంతమంది నేను అభిమానించి 72,000 ఓట్లతో మెజారిటీతో నెగ్గిస్తే నేను ఒక వర్గాన్నో ఒక వృత్తినో ఎవరినో ఒకరిని తప్పుగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. సంథింగ్ యాక్సిడెంట్గా ఒక పొరపాటు జరిగింది, ఆ పొరపాటు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను.
గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారని, అటువంటిది తాను ఈ డాక్టర్ వ్యవహారంపై తను చేసిన తప్పు తెలుసుకుని తాను ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానని నానాజీ చెప్తున్నారు. ఈ వ్యవహారాన్ని న్యాయబద్ధంగా కోర్టులోనే తేల్చుకుంటానని, తాను చేసిన తప్పుకి ఇప్పటికే బహిరంగ క్షమాపణ కూడా చెప్పానని కూడా ఆయన చెప్తున్నారు. నగర న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.